వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సింగరేణి సంస్థ గడించిన కీర్తిని చాటి చెబుతూ సంస్థ నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించడం జరిగింది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఇల్లు కాలిపోయిన మహిళలకు ఇల్లు కట్టించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సేవాగుణం కలిగిన వారికి ఆదర్శప్రాయుడు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కితాబు. ఆర్జీవన్ సమావేశ హాల్లో జరిగిన సీఎం 5F కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్. పీఎఫ్ఎన్ పెన్షన్ అదాలత్కి సంబంధించిన సమీక్షా సమావేశం. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ రైతు సంక్షేమం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటా. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి వెల్లడి. రామగుండంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ టెక్నోవా 2025. సైన్స్ ఫేర్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్లంపల్లి డ్యాం నమూనా. రైతు సంక్షేమ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్గా గడ్డం తిరుపతి, వైస్ చైర్మన్గా మడ్డి తిరుపతితో పాటు మరో 10 మంది డైరెక్టర్లుగా ఎన్నికైన సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యవర్గం మంగళవారం సాయంత్రం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసి గజమాలతో సత్కరించి తమకు మార్కెట్ కమిటీలో స్థానం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన గడ్డం తిరుపతి, మడ్డి తిరుపతి 10 మంది డైరెక్టర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడం, రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడప గడపకు తీసుకుపోవాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీ సభ్యులపైన ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ సభ్యులు రైతులకు సంబంధించిన సమస్యలపైన స్పందిస్తూ ప్రభుత్వానికి తెలియపరచాలని సూచించారు. మడ్డి తిరుపతి ఇద్దరు కూడా తిరుపతి అనేక మంది మెంబర్స్గా కమిటీ ప్రభుత్వం నిర్ణయించి ఆర్డర్ ఇవ్వడం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా మన అందరి పేద నాయకుడు శ్రీధర్బాబు గారు, అదే మాదిరిగా నాతో పాటు ప్రభుత్వ అడ్వైజర్ వేణుగోపాల్ గారు, అందరి యొక్క సహకారంతో, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉచ్చెర శ్రీనివాస్, హనుమంత్ రెడ్డిలు, అదే మాదిరిగా ఇతర అన్ని గ్రామాలకు సంబంధించిన అధ్యక్షులు సహకారం, వారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా మరి అందరి సహకారంతో ఈరోజు ఒక దళిత బహుజనుల రిజర్వేషన్కి అనుకూలంగా మరి గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నిరంతరం కార్యకర్తలుగా పనిచేస్తారు. కొంచెం ఒక గింజ కూడా తగ్గకుండా, కట్ చేయకుండా, కోతలు లేకుండా ప్రభుత్వం కొనడం, ప్రభుత్వంతో పాటు సన్నాలు వాటికి ఇంకా బయట అమ్ముకునే స్వేచ్ఛను కలిగించి రైతు కుటుంబాల్లో చిరునవ్వును తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలు ఇవాళ ప్రతి గ్రామంలో ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులైనటువంటి రుణమాఫీదారులను, బోనస్ వచ్చిన వాళ్ళను, తర్వాత ఈ జరగబోయే రైతులు జరిగేటువంటి ఒక సంక్షేమాన్ని వివరిస్తూ ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమంతో పాటు ప్రతి ఇంటింటికి వెళ్ళి
ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ప్రతి గ్రామం నుంచి మొదలు చేయాలని, ప్రతి వాడవాడకు తెలిసే విధంగా ఇంటింటికి తెలిసే కార్యక్రమం చేపట్టాలని మీ ద్వారా యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధ్యక్షులు, నాయకులకి, ముఖ్యంగా ఈరోజు మార్కెట్ కమిటీలో వచ్చినటువంటి మెంబర్స్, మరి చైర్మన్, వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సహకారంతో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో, గ్రామాధ్యక్షులతో కలిసి ఇంటింటికి వెళ్ళి వాడవాడన ఒక సంబరాలు జరుపుకునే కార్యక్రమం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదే మాదిరిగా ఈ శాసనసభ్యుడిగా ప్రభుత్వ పక్షాన ఈ చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, అధికారులు కూడా దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి నేను ఇలా మీ అందరికీ కూడా అధికారికంగా తెలియజేస్తా ఉన్నాను. సింగరేణి సంస్థ గడించిన కీర్తిని చాటి చెప్తూ సంస్థ నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఆర్జీఎం కార్యాలయంలో ఆర్జీవన్ అధికారులు, గుర్తింపు సంఘం నాయకులతో కలిసి జీఎం లలిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల, అధికారుల సమిష్టి కృషితో యూనియన్ నాయకుల సహకారంతో లాభాల దిశగా పయనిస్తుందని తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరం కూడా సంస్థ నిర్దేశించిన టార్గెట్ను ఛేదిస్తూ లాభాల దిశగా పయనించాలని ఆశించారు. ఈరోజు సింగరేణి క్యాలెండర్ని ఆర్జీవన్ ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతున్నది. గౌరవనీయులు బలరాం సార్ చైర్మన్ గారు దాన్ని ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు. ఇందులో సింగరేణి ఉద్యోగులు, పని సంస్కృతి, మనం సాధించిన విజయాలు, సింగరేణిలో ఉన్న వివిధ రకమైన టెక్నాలజీలు, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మినిస్టరు ఎనర్జీ భట్టి విక్రమార్క సారు, గౌరవ మినిస్టర్ శ్రీధర్ బాబు సారు, మిగిలిన మినిస్టర్లు అందరూ పాల్గొన్న వివిధ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణి సాధించిన విజయాలు, టెక్నాలజీస్, ఈ మధ్య వచ్చిన మహిళా ఉద్యోగులు వాళ్ళ యొక్క విజయాలు, ఇవన్నిటినీ ప్రతిబింబించేటట్టుగా, సింగరేణి విజయాలను, సింగరేణి స్ఫూర్తిని ప్రతిబింబించేటట్టుగా ఈ యొక్క క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కార్యాలయాల్లో పెట్టి ఇది మరింత స్ఫూర్తితో, ఇదే పని సంస్కృతితో ఈ సంవత్సరం కూడా, కొత్త సంవత్సరం అన్ని రంగాలలో సింగరేణి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ SO2 జీఎం గోపాల్ సింగ్, గుర్తింపు సంఘం నాయకులు ఆర్ఎల్లి పోషం, రంగు శ్రీనివాస్, మదన మోహన్, అధికారులు రవీందర్ రెడ్డి, హనుమంతరావు, శ్రావణ్, వీరారెడ్డి పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు, పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఇల్లు కాలిపోయిన మహిళకు ఇల్లు కట్టించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు, సేవాగుణం కలిగిన వారికి ఆదర్శప్రాయుడని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కితాబిచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో లక్ష్మమ్మకు నూతనంగా కట్టించిన ఇంటిని బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించి ఇంటి ఆవరణలో మొక్కను నాటారు. ఇంద్రమ్మ కాలనీకి చెందిన లక్ష్మమ్మ నివాసం ప్రమాదవశాత్తు గత కొద్ది రోజుల క్రితం దగ్ధం కాగా స్పందించిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడిపల్లి మల్లేష్ లక్ష్మమ్మకు 75 గజాలతో ఇంటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరంగా సామాజిక సేవ చేస్తున్న సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ను, వారి బృందాన్ని అభినందించారు. ఇంద్రమ్మ కాలనీ
కాలనీలోని చెరువును ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్గా గుర్తించి నిజమైన అర్హులకు పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. కొంతమంది కబ్జాదారులు ఈ కాలనీ వాసులను ఆ కుంటలో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించారని తెలిపారు. గత పాలకులు ఇంద్రమ్మ కాలనీ దోపిడీకి గురి చేశారని, పేదవాళ్ల జీవితాలతో ఆటలాడారని, కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ చేసేవారిని గుర్తిస్తామన్నారు. అక్రమాలకు కబ్జాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తానని, దాంట్లో భాగస్వాములైన ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులను ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లక్ష్మమ్మ 10 రోజుల క్రితం వాళ్ళ ఇల్లు కాలిపోయి ఎక్కడి ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి ఒక రూమ్ ఉండడానికి పత్రంతో సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక 60 గజాల మొత్తం 75 గజాల్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. తను నిరంతరం సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నా, చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడుతూ ఉంది. వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గతంలో 2 పిల్లలు మునిగి చనిపోయారు. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఆ చెరువులో ఇల్లు కడతా ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరగకపోతుందా? ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎవరైతే బలవంతంగా అక్కడ షెడ్లు వేయించడానికి ప్రయత్నం చేసిందో, లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి విజ్ఞాపి ఇప్పుడే మీ ద్వారా కూడా ఆదేశాలు వారితో మాట్లాడతాం. ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా. వెంబటే ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ అర్హత కలిగిన ప్రాంతంలో వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం. ఇవాళ ఇల్లు కడుతున్నారని నాకు గుర్తుంది. రామగుండం పీకే రామయ్య కాలనీ షిఫ్ట్ చేసి ఇక్కడ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. దీన్ని కళావతి నగర్గా అక్కడ పేరు పెట్టి ఆ రోజు పేదవారిని షిఫ్ట్ చేసిన తర్వాత గోదావరి కన్నా ఇతర ప్రాంతాల్లో మన రామగుండం కాన్స్టిట్యున్సీలో పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ కాలనీ పెట్టాం. ఆ కాలనీ అక్కడ వదిలేస్తే తర్వాత వచ్చినట్టు ఈ 10 సంవత్సరాల్లో పాలకులు ఈ ఇందిరమ్మ కాలనీ దోపిడీకి గురి చేస్తూ పేదవాళ్ళ జీవితాలతో వారి యొక్క మనోభావాలతోటి వారి తప్పుదూర పట్టిస్తూ దీన్ని ఒక రియల్ ఎస్టేట్గా చేసే ప్రయత్నం చేశారు. ఎవరెవరైతే చేసినరో వారందరినీ గుర్తిస్తాం. లబ్ధిదారులు ఆ నిజమైన అర్హత కలిగిన వాళ్ళు ఉంటే అవి తిరిగి తీసుకుంటాం. గతంలో తప్పుడు చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి జైలుకు పంపడం ఖాయం. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ సమావేశ హాల్లో బుధవారం CM5F కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్, PF అండ్ పెన్షన్ అదాలత్కు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. ఆర్జీవన్ GM లలిత్ కుమార్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశంలో రీజనల్ కమిషనర్ CM5F గోదావరికని హరిపచౌరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో CSWA ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సమస్యల పరిష్కార మార్గం, పెన్షన్ చెల్లింపు, సెటిల్మెంట్ మరియు సవరణ, SCWA ఉద్యోగులు అండ్ కాంట్రాక్ట్ వర్క్మెన్, CM5F ఆడిట్ షీట్, కాంట్రాక్ట్ డ్రైవర్లు, CMPF నంబర్లు జారీ సమస్య, ఎగ్జిక్యూటివ్ పెన్షన్ బకాయిలు, గత కాంట్రాక్ట్ ఉద్యోగి మాస్టర్ డేటా CCares పోర్టల్లో అప్లోడ్ సంబంధిత సమస్యలు, కొత్తగా చేరిన ఉద్యోగులకు కొత్త CM5F కేటాయింపు తదితర విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా GM లలిత్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం CMPF నిధి అందటంలో ఆలస్యం కాకుండా చూడాలని, పదవి విరమణ అయిన వెంటనే CMPF నిధి ఉద్యోగికి త్వరితగతిన అందేలా చూడాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగికి CMPF జమ చిట్టీలను అందేలా చూడాలన్నారు. CMPF పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయటకు కృషి చేయాలన్నారు. CMPF నిధి అనేది ప్రతి ఉద్యోగికి అతి ముఖ్యమైనదని, రిటైర్మెంట్ తర్వాత ఈ నిధి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. So way back, many years back, when the nationalization of coal mines, so for the poor workers, an
unorganized region. Then the CMPF was the only light for providing a pension at the end of the service. So even the present days in the culture and the legacy has been continuing till date. ఈ రోజు కూడా వాళ్ళు సర్వీస్ చేసుకోవచ్చు. ఒక రిటైర్ అయిన కార్మికుడు రిటైర్ అయిన కార్మికుడు కానీ అధికారి కూడా ఇంకా చెప్పాలంటే ఒక సర్వీస్ లో ఒక పెద్ద మొత్తంలో ఒక సరిపడా జీవితం సర్వీస్ అయిపోయిన టైంలో ఒక సరిపడా మొత్తంలో ఉండి ఒక జీవిత భద్రతకి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఒక జీవితాన్ని గడపడానికి మంచి ఆసరా గొప్ప ఆసరా ఇస్తున్న పథకం సిఎంపిఎఫ్ పెన్షన్ కూడా సిఎంపిఎఫ్ పెన్షన్ కూడా. సో దాని సర్వీసెస్ కి మన యొక్క కార్మికులు అధికారులు సింగరేణి ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటారు సిఎంపిఎఫ్. కాబట్టి ఇందాక కోశం గారు అన్నట్లుగా చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట నిజం. సమస్యలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది డబ్బులకు సంబంధించిన వ్యవహారం. ఇంతమంది వర్కర్స్ వారి యొక్క రికార్డులు కరెక్ట్ గా లేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం. కాకపోతే ఇక్కడనే పాత్ర ఏంటంటే సింగరేణి ఎంప్లాయీస్ ఆఫీసర్స్ సిఎంపిఎఫ్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ యొక్క కోఆర్డినేషన్ ఎంత బెస్ట్ గా ఉంటే అంత బెస్ట్ గా రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈరోజు మీటింగ్ యొక్క పర్పస్ కూడా ఐ రిక్వెస్ట్ హరి సార్ అండ్ అదర్ సిఎంపిఎఫ్ ఆఫీసర్స్ అండ్ సింగరేణి ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఇన్ఫాక్ట్ ఆల్సో దట్ ఈ యొక్క కొలాబరేషన్ పెంచుకుంటున్నాం. ఈవెన్ ఒక రోజు ముందు చేయగలిగినా అది గొప్పతనం, ఒక వారం ముందు చేయగలిగితే ఇంకా గొప్పతనం, ఒక 1 month ఉంది, దట్ ఈస్ ద గ్రేట్. అంటే ఒక వర్కర్ కి బాగా అత్యధికమైన అవసరం వచ్చి ఒక లోన్ కోసం పెట్టుకోగలిగితే బోత్ సైడ్స్ కలిసి పనిచేసి ఒక 1 month చేయగలిగితే ఆయన యొక్క మెంటల్ ట్రామాని కానీ ఆయన యొక్క ఇబ్బందిని అవసరాన్ని మనం ఎంతో అవసరానికి ఆదుకున్న వాళ్ళైతే ఆ రకమైన యొక్క సర్వీస్ చేసే యొక్క అవకాశం మనందరికీ. So the total is not only your offices when I was transferred from here to Odisha, your offices were contacting me in Odisha also. They were seeking my booking from there. Okay. So just whereas this agenda is concerned, I want to tell one thing. Earlier we were holding meeting, and today's meeting there has been a lot of change because we are in a transition position and we are doing online settlement. Our mindset, whether it is yours, whether my staff mindset, was total manual. So we have to change our mindset. We have to come online. So you will find some of new things. So you will find, so I have changed so many things from the agenda items, and we have started, you will be thinking whereas contract workers are concerned, they are unorganized. ఈ కార్యక్రమంలో SO2 GM గోపాల్ సింగ్, ATIUC బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, CM OII క్రాంతి కుమార్, DGM ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రవణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ రైతు సంక్షేమం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటానని రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి తెలిపారు. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి 10 మంది డైరెక్టర్లతో కలిసి గోదావరికని పట్టణానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గోదావరికని మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. చౌరస్తాలో అభిమానులు కర్రసాము, కత్తిసాము, అఖాడా విన్యాసాలతో స్వాగతం పలికారు. సందర్భంగా గడ్డం తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దలందరి సహకారంతో రైతుల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. నియామకం చేసిన మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన మంత్రివర్యులు శివరావు గారికి కూడా నియామకం పట్ల ఇలాంటి నా మీద నమ్మకంతో ఈ యొక్క మార్కెట్ చైర్మన్ నాకు అప్పగించినందుకు పూర్తి బాధ్యతతో రైతులకు మరి వ్యాపారులకు నష్టం జరగకుండా రైతులకు ఇటు వ్యాపారుల మధ్య ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకొని వారికి వీరికి ఇరువురికి న్యాయం జరిగే విధంగా నేను బాధ్యతగా వ్యవహరిస్తానని మాట ఇస్తున్నా. అదేవిధంగా మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షాన ఎంతో నమ్మకంతో ఉన్న పార్టీ. ఈరోజు మరియు రైతులకు రుణమాఫీ అయితేనేమి, మరియు సన్నాలకు మరి 500 బోనస్ అయితేనేమి, మరి రీసెంట్గా మరి మా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి అన్న గారు మరియు ఏదైతే రైతు భరోసా కింద మరి 12,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ మంచి కార్యక్రమాలన్నీ ఒక రైతు పక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు రైతుల పక్షాన నిలబడే ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకని ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు రామగుండం ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మా అన్న మరియు మా ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న గారికి, మరి వదినమ్మకి, మరియు ఇక్కడున్న ప్రతి ఒక్క సోదరులకి. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653, 8008376355. రామగుండంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో బుధవారం ఘనంగా సైన్స్ ఫెయిర్ టెక్నోవా 2025 ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ అమ్రెన్ ఫాతిమా సలీం బేగ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులచే తయారు చేయబడ్డ దాదాపు 400 సైన్స్ ప్రదర్శనలు తిలకించారు. ఈ సైన్స్ ఫెయిర్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్లంపల్లి డ్యామ్ ఉంది. ఉన్నదున్నట్లుగా గేట్లు, నీటి ప్రవాహం కూడా విద్యార్థులు తయారు చేసి చూపించారు. సెయింట్ జోసెఫ్ స్కూల్ నుండి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చిమ్నీలు పెరిస్కోప్ ద్వారా సులభంగా చూసే విధంగా తయారు చేశారు. సైన్స్ ఫెయిర్ మొత్తానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బందరపు యాదగిరిగౌడ్, కార్పొరేటర్ అమ్రెన్ ఫాతిమా సలీం బేగ్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి కాబోయే భావితరానికి శాస్త్రవేత్తలని, ఈ రోజు పిల్లలను చూస్తే తప్పనిసరిగా వాళ్ళు భవిష్యత్తును ఏదో ఒకటి కొత్తగా కనుక్కుంటారన్నారు. ఈరోజు రామగుండంలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ స్కూల్ లో జరిగేటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను గౌరవప్రదంగా అర్పించినటువంటి ఈ యొక్క సంస్థ పెద్దలు శ్రీ తిరుపతి గౌడ్ గారు మరియు యాదగిరి గౌడ్ సార్ గారికి, అదేవిధంగా మా పెద్ద అన్నటువంటి నోయల్ జోసెఫ్ గారికి, ఆశాలత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా 24-25 అకాడమిక్ ఇయర్ గాను విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో సైన్స్ ఎగ్జిబిషన్ టెక్నోవా, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ అనే పేరుతో సైన్స్ ప్రదర్శనలు గత నెల నుండి ప్రారంభించి ఈ నెల జనవరి వరకు కూడా నిర్వహిస్తున్నాం. ఇది ఈ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఇది 37వ సైన్స్ ఎగ్జిబిషన్. ఎవ్రీ ఇయర్ కూడా పిల్లల్లో కూడా క్రియేటివిటీని నెలకొల్పనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ రోజున ఈ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో దాదాపుగా 340 ఎగ్జిబిట్స్ పిల్లలు పాల్గొంటున్నారు. దాదాపుగా 400-500 మెంబర్స్ పిల్లలు కూడా ప్రదర్శనలు ఇస్తున్నారు. చిన్న మనసుల్లో పెద్ద ఆలోచనలను తెప్పించి వాళ్ళకి రేపటి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదిగే విధంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాలెడ్జ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. చిన్నారి పిల్లలైనా కూడా రాకెట్ ప్రయోగాలు కానీ, టెలిస్కోప్ ద్వారా
ఇక్కడ దూరం ఎంతో దూరం ఉన్నటువంటి ఎన్టీపీసీని చూడడం కానీ, అలాగే అనేక డైజెషన్ సిస్టమ్ లోపల హార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, లంగ్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు కూడా చిన్నపిల్లలు చాలా చక్కగా వివరిస్తున్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ నోయల్ జోసెఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యాసంస్థల హెచ్ఎం బందారపు తిరుపతి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఆశాలత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతర్గం మండలం ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ అలఖ్య పటేల్ అధ్యక్షతన అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ ప్రతి ఏటా మా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లుల మధ్య కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఏటా అన్ని పండుగలను మా అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ తెలుగు సాంప్రదాయపరంగా పండుగలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, గర్భిణీలు, బాలింతలతో ముగ్గులు వేసి పిల్లలకు బడుబడుకలు అనే వాటితోటి అక్షంతలు వేసి ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు సిడిపిఓ అలఖ్య పటేల్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు అంతర్గం తహసీల్దార్ తుము రవీందర్ పటేల్ సిడిపిఓ అలఖ్య పటేల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అంతర్గం తహసీల్దార్ రవీందర్ పటేల్కు అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కమల, సూపర్వైజర్ అంజలి, జమునా సరస్వతి, ఏఎన్ఎంలు శిరీష, అన్నపూర్ణ, ఆశా వర్కర్లు, జ్యోతి శ్రవంతి, శిరీష, పుష్ప, కమిటీ సభ్యులు పెసరస్వాతి, మగ్గిడి రమ్య, మౌనిక, అధిక సంఖ్యలో పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎంలు శిరీష, అన్నపూర్ణ, ఆశా వర్కర్లు జ్యోతి శ్రవంతి, శిరీష, పుష్ప, కమిటీ సభ్యులు పెసరస్వాతి, మగ్గిడి రమ్య, మౌనిక, మగ్గిడి సంతోష, ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు సంక్షేమ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సింగరేణి సంస్థ గడించిన కీర్తిని చాటి చెబుతూ సంస్థ నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించడం జరిగింది. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఇల్లు కాలిపోయిన మహిళలకు ఇల్లు కట్టించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సేవాగుణం కలిగిన వారికి ఆదర్శప్రాయుడు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కితాబు. ఆర్జీవన్ సమావేశ హాల్లో జరిగిన సీఎం 5F కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్. పీఎఫ్ అండ్ పెన్షన్ అదాలత్కి సంబంధించిన సమీక్షా సమావేశం. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ రైతు సంక్షేమం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటా. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి వెల్లడి. రామగుండంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ టెక్నోవా 2025. సైన్స్ ఫేర్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్లంపల్లి డ్యాం నమూనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.